వైసీపీకి సెలబ్రిటీలు గుడ్ బై. కారణం అదేనా? వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీసిన డైరెక్టర్ ఆర్జీవి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కారు. ఇలా కూటమి నేతల మీద గత 5 ఏళ్లలో అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లంతా ఇప్పుడు భయంతో గజగజా వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ కేసులో ఎక్కడ మూసేస్తారోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఎన్నికల తర్వాత వైసీపీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు నటుడు అలీ. అంతకుముందు వైసీపీలో చేరిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఫ్యాన్ పార్టీ ఘోర ఓటమితో ఈ వివాదాలేవి తెరమీదకు రాకముందే పార్టీ పాలిటిక్స్కు దూరమవుతున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు అలీ. ఇక లేటెస్ట్గా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం తెరమీదకు రావడంతో మిగతా వారంతా సైలెంట్ అయిపోతున్నారు. ఈ మధ్య నటి శ్రీరెడ్డి రాజకీయ కమెంట్స్ చేయనంటూ ఓ వీడియో రిలీజ్ చేసి తనను వదిలేయాలంటూ వేడుకుంది. అప్పటికే ఆమె మీద అక్కడక్కడా కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. చంద్రబాబు, పవన్, లోకేష్ మీద అడ్డగోలుగా మాట్లాడారంటూ ఆయన మీద ఏపీలో అక్కడక్కడా 10 కేసుల వరకు నమోదయ్యాయట. ఈ నేపథ్యంలో పోసాని అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. వెంటనే మీడియా ముందుకు వచ్చిన పోసాని ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా ఇకపై పాలిటిక్స్ మాట్లాడనంటూ ప్రకటించేశారు. ఇప్పటి వరకు తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, వైసీపీలో కూడా తనకు మెంబర్షిప్ లేదని, ఫ్యామిలీకే టైం కేటాయిస్తానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు డైరెక్టర్ ఆర్జీవీని అరెస్టు భయం వెంటాడుతుంది. వ్యూహం సినిమా రిలీజ్ టైంలో బాబు, లోకేష్పై మార్ఫింగ్ ఫోటోలు పెట్టారంటూ ఆయన మీద ఒంగోలులో కేసు కూడా నమోదైంది. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కారు ఆర్జీవీ. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నానని, వారం రోజుల టైం కావాలంటూ పోలీసులను కోరారు వర్మ. తర్వాత బెయిల్ కోసం హైకోర్టుకు కూడా వెళ్లారు. అరెస్టు చేసి 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని, తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ వేశారు. ఇలా వైసీపీ హయాంలో కూటమి నేతల మీద అడ్డగోలు కమెంట్స్ చేసిన వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు. కేసులకు భయపడిపోతున్న నటులు రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటించేస్తున్నారు. అయితే వైసీపీకి రిజైన్ చేసినంత మాత్రాన పోలీసులు, కూటమి ప్రభుత్వం వీళ్లను వదిలేస్తుందా, లేక కేసులు, అరెస్టులు ఉంటాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.